నేను పాపని నిద్రపుచ్చొస్తాను. గౌరీ, నువ్వు మాధవ్తో మాట్లాడుతూ ఉండు. లేమ్మా. గౌరీ, I'll be back in a minute. Good night, uncle. Good night. ఏంటి మాధవ్, మన కాలేజ్ మేట్స్ అంతా బాగున్నారా? అందరూ బాగున్నారా? చూడు మాధవ్, నా జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఇలాగే ఉండిపోకు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. పెళ్ళా? నేను మర్చిపోగలను అనుకుంటున్నావా గౌరీ? ఇలా చూడు, నాకు భారీగా నిన్ను తప్ప నేను ఇంకెవ్వరినీ ఊహించలేను. నాకు ఒంట్లో బాగోలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అదేగాక ఈ చికెన్ స్మెల్ నాకు కడుపులో తిప్పుతున్నట్టుంది. ఓకే గౌరీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కొద్దిసేపట్లో బయలుదేరుతాను. రేపు పొద్దున నాకు ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది. నా కొలీగ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అదేం లేదు, నన్ను లేపు. మనం కాలేజ్ క్యాంటీన్లో తాగే వాళ్ళమే. అలా ఒక మంచి కాఫీ చేసేస్తాను. షూర్. అలాగే. నువ్వింకా గౌరీని ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు. ఇది కూడా తెలుసుకోలేనంత వెర్రోన్ని కాను నేను. చెప్పరా. నేను లైఫ్లో ఒకే ఒక అమ్మాయిని మాత్రమే ఇష్టపడ్డాను, అదే గౌరీ. యు ఆర్ వెరీ లక్కీ. మరి తను? తెలీదు. ఒకవేళ తను ఇష్టపడుండొచ్చు. గౌరీ లాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. సరే వదిలేయ్. ఎవరికి ఎవరని దేవుడే నిర్ణయిస్తాడు. నీకు టైం అవుతోంది, పద వెళదాం.